2024 సంవత్సరం layoffs.fia వెబ్సైట్ డేటా ప్రకారం 32,000 ఉద్యోగాలు తొలగించబడ్డాయి. ఈ ఉద్యోగాలు తొలగించబడడానికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. ఇక మన భారతదేశం విషయానికి వస్తే 94% కంపెనీలు తమ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ కావాలని కోరుకుంటున్నారు. అంటే నథింగ్ బట్ ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అనేది ముఖ్యంగా మారుతుంది. అసలు ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి ఎంత ప్రాముఖ్యత ఏర్పడింది, మీరు ఇటువంటి టైంలో ఎటువంటి ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. తాజాగా కేరళ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. కేరళ ప్రభుత్వం తమ సొంత డబ్బుతో 80,000 మంది టీచర్లు ఎవరైతే 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు టీచింగ్ చేస్తారో వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అందజేసింది. అంతేకాదు రీసెంట్ గా ఒక ఏ రిపోర్ట్ ఏం చెప్తుందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవనివ్వండి, లేకపోతే అకౌంటెంట్ కావనివ్వండి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావనివ్వండి, టీచర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ అనేవి మ్యాండేట్ చేస్తున్నారు. లేదంటే ఇన్ కేసు ప్రొఫెషన్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళ స్కిల్స్ నేర్చుకోమని చెప్తున్నారు. సాక్షాత్తు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మన భారతదేశం సూపర్ పవర్ గా ఎదగాలి, భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే అని చెప్పి ప్రకటన కూడా చేశారు. ఇక 2024 సంవత్సరం మన బడ్జెట్ లో ఏఐ మిషన్ కోసం ఏకంగా 10,341 కోట్ల రూపాయలని కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని తేలిగ్గా తీసుకునే పరిస్థితి అయితే లేదు, సీరియస్ గానే ఏఐని తీసుకోవాలి. ఎందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని మన దేశం కానీ ఇతర కంపెనీస్ కానీ ఎందుకు సీరియస్ గా తీసుకుంటున్నాయి? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక దేశం సంక్షేమంగా ఉండాలంటే ఆ దేశానికి మనకి సరైన ఆరోగ్యం ఉండాలి, ప్రజలందరికీ వైద్యం లభించాలి, భద్రత లభించాలి. ఈ మూడిట్లో ఏది లేకపోయినా కూడా అక్కడ ప్రజలు ఆనందంగా ఉండలేరు. ఇప్పుడు ప్రతి దేశానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా ఒక నిత్య అవసరం కింద మారిపోయింది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆ దేశానికి భద్రతని ఏర్పాటు చేస్తుంది, బలాన్ని సమకూరుస్తుంది. మీరు ఇంటర్నెట్ లో ఒక దేశం సూపర్ పవర్ గా ఎలా ఎదగచ్చు అని చెప్పి సెర్చ్ చేశారనుకోండి, దానికి కొన్ని సమాధానాల్లో ఒక సమాధానం ఏమని చెప్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అని కూడా చెప్తుంది. ఎగ్జాక్ట్ గా ఇలానే ఒక దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సూపర్ పవర్ గా ఎదగాలంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు కానీ ఆ దేశంలో పనిచేసే ఎంప్లాయీస్ వీళ్ళందరికీ కూడా ఏ టెక్నాలజీతో అనుసంధానం కావాల్సిందే. వైద్య, విద్యం, బ్యాంకింగ్, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అనుసంధానం చేయగలిగితే గనక పరిపాలన అనేది సులభం అవుతుంది. అందుకోసం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ టెక్నాలజీని సీరియస్ గా తీసుకుంటున్నాయి. మన పాత రోజుల్లో చూసుకున్నట్లయితే ఒక ధనిక దేశం పేద దేశంపై విజయం సాధించేది, లేదంటే ఒక ఎక్కువ మిలిటరీ పవర్ ఉన్న దేశం తక్కువ మిలిటరీ పవర్ ఉన్న దేశం మీద విజయం సాధించేది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరికైతే ఏ పవర్ ఎక్కువ ఉంటుందో తక్కువ ఏ పవర్ ఉన్న దేశం మీద గెలిచే అవకాశం ఉంటుంది. అందుకనే ఇప్పుడు ప్రతి దేశం కూడా తమ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని సంపదని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అందుకనే వారి దేశంలో ఉన్న విద్యార్థులు కానీ లేకపోతే కంపెనీస్ కానీ ఏ టెక్నాలజీ మీద ఫోకస్ చేయమని చెప్పి సాక్షాత్తు ఆ దేశ ప్రభుత్వాలే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాయి అనమాట. కానీ ఈ రోజుకి చాలా మంది ప్రజలు కానీ విద్యార్థులు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేకపోతే ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని లైట్ గా తీసుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఏ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరికి కామన్ గా మారిపోయింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎలా నేర్చుకోవచ్చు? మీకు ఇప్పుడు అందుబాటులో ఇంటర్నెట్ ఉండడం వల్ల ఆన్లైన్ లో బోన్లేని ఏ కోర్సులు అయితే అందుబాటులో ఉన్నాయి. కాకపోతే మీరు ఏదైనా ఒక కోర్సులో జాయిన్ అయ్యే ముందు మీరు గమనించాల్సింది ఏంటంటే మీకు అర్థమవుతుందా ఆ కోర్సు? బెస్ట్ ఏంటంటే మీ భాషలో అర్థమయ్యే విధంగా ఉందా? రెండోది, మీకు ఆన్లైన్లో వాళ్ళు ఏదైతే కోర్స్ చెప్తున్నారో మీకు లైవ్లో క్లాసెస్ చెప్తారా? అంటే మీరు లైవ్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే దానికి సమాధానం చెప్పగలుగుతారు, చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఏఐ టెక్నాలజీ అనేది ఏదో విని నేర్చుకునేది కాదు. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అప్పటికప్పుడు క్లారిఫై తీసుకుంటేనే ముందుకు వెళ్తారు. మీకు డౌట్ ఉండి మీరు ఏదో బట్టి పడదాం అనుకుంటే నేర్చుకునే టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కాదు. అందుకని మా సైడ్ మేము ఏం చేసామంటే తక్కువ ఫీజుతో ఒక ఏ బిగినర్ కోర్స్ అనేది స్టార్ట్ చేసాం. ఈ ఏ బిగినర్ కోర్సు మన తెలుగు భాషలో అయితే అందుబాటులో ఉంటుంది. ఏ సంబంధించిన బేసిక్స్ కాన్సెప్ట్స్ అయితే కవర్ అవుతాయి అనమాట. స్టూడెంట్స్ కి కానీ లేకపోతే టీచర్స్ కి కానీ ఈవెన్ సీనియర్ సిటిజన్స్ కి కానీ ప్రొఫెషన్స్ ఏదైనా కూడా ఈవెన్ నాన్ ప్రొఫెషనల్స్ కూడా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఒక భాగం అయిపోతుంది. కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తెలుసుకుంటే రేపొద్దున వాళ్ళకి కాకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కైనా వీళ్ళు చెప్పే విధంగా అయితే ఈ ఏ బిగినర్స్ కోర్స్ అనేది రూపొందించడం జరిగింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అంటే ఏంటి, అలానే బేసిక్ కోడింగ్ అంటే ఏముంటుంది, ఈ బేసిక్ వివరాలన్నీ కూడా మనకి బిగినర్ కోర్సులో అయితే కవర్ అవుతాయి.
ఇక ఇప్పటికే మన ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మన థర్డ్ బ్యాచ్ వచ్చి ఏప్రిల్ 25వ తారీఖున స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్స్ స్పెషల్ బ్యాచ్ అయితే మే 5వ తారీఖున అయితే స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే టీచర్స్ ఎవరికైనా కూడా మీరు ఈ కోర్స్ అనే కాదు ఎటువంటి కోర్స్ అయినా జాయిన్ అయ్యే ముందు మీకు ఆ కోర్సు మనకు అర్థమయ్యే విధంగా ఉంటుందా, రికార్డెడ్ సెషన్స్ ఉంటాయా, లేకపోతే జస్ట్ వాళ్ళు రికార్డింగ్ క్లాసెస్ మాత్రం ఉంటే మనకి లైవ్లో ట్రైనర్ చెప్తారు లేదా, ట్రైనింగ్ అనేది లైవ్లో ఉంటేనే మీరు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మీరు సరైన గైడెన్స్ ఇవ్వలేదు అనుకోండి, మీరు ఏం నేర్చుకుంటున్నారో మీకే తెలియదు, మీరేం నేర్చుకుంటారో మీకే తెలియదు, రేపు పొద్దున్న యంత్రాలకి మీరే నేర్పిస్తారు. అందుకని ఆ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. ఎటువంటి ఏ కోర్స్ తీసుకునేటప్పుడైనా కూడా ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అయితే ప్రతి రంగం మీద భవిష్యత్తులో ప్రభావం అయితే చూపించబోతుంది. ఇప్పటికే ప్రభావం అయితే స్టార్ట్ అయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.